నీ రీప్లేస్మెంట్ అవసరం అని మీరు డాక్టర్స్కి తెలిసిపోతుందా, లేకపోతే ఏమైనా డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్? ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు యంగ్ పేషెంట్స్ అయితే కనుక నీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు కొన్నిసార్లు మేము కింద పడ్డాం సార్, కింద పడినప్పటి నుంచి మోకాలు నొప్పి వస్తుంది, సో 4-5 సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఫస్ట్ ఎక్స్రే చూస్తాం. ఎక్స్రే తర్వాత చిన్నవాళ్ళు అయితే ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. నీ జాయింట్లో ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఫోకల్ కార్టిలేజ్ డిఫెక్ట్ అంటాం. అంటే జాయింట్ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రీగ్రో. అండ్ ఇది యంగ్ పేషెంట్స్ చేస్తాం, మోస్ట్లీ లెస్ దెన్ 45 ఇయర్స్ పేషెంట్స్కి రీగ్రో చేస్తాం. ఇప్పుడు దాకా ఏం చెప్పాను, ఈ కార్టిలేజ్ అనేది మళ్ళీ గ్రో అవ్వదు, ఒక్కసారి ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ ఈ కార్టిలేజ్ అయితే డెవలప్ కాదు అని మాట్లాడాను. కానీ వీళ్ళకి రీగ్రో అని కొత్త పద్ధతి ఒకటి చేస్తున్నాం. ఇది ఏంటి అంటే మన బాడీ కార్టిలేజ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో మేమేం చేస్తామంటే, మరి యంగ్ పేషెంట్ ఉంటారు 35 ఇయర్స్, నడవలేని పరిస్థితికి వస్తారు. ఎందుకంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది. అంటే మొత్తం కార్టిలేజ్ అంతా బాగానే ఉంటుంది, ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి కూడా కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ రీగ్రో అనే ప్రొసీజర్ ద్వారా 2 స్టేజెస్లో, ఇది చాలా లేటెస్ట్ ప్రొసీజర్. ఒక కార్టిలేజ్ పీస్ని మనము స్టేజ్ 1లో ఒక చిన్న మత్తు ద్వారా దాన్ని తీసుకుంటాం, శాంపిల్ కలెక్షన్ లాగా ఒక టిష్యూని తీసుకుంటాం. కార్టిలేజ్ నీ జాయింట్లోనే అవసరం లేని దగ్గర ఒక కార్టిలేజ్ టిష్యూని తీసుకుంటాం. ఆ కార్టిలేజ్ టిష్యూని మనం పూణేలో ఒక ల్యాబ్ ఉందండి, ఇండియా మొత్తం మీద ల్యాబ్ అక్కడే ఉంది, ఆ ల్యాబ్కి పంపిస్తామన్నమాట. ఆ ల్యాబ్లో ఆ కార్టిలేజ్ సెల్స్లో కాండ్రోబ్లాస్ట్ అంటారు, ఆ సెల్స్ని సపరేట్ చేసి ఆ సెల్స్ని 9 బిలియన్ సెల్స్ కల్చర్ చేస్తారు. సో 4 వీక్స్లో ఒక 9 మిలియన్ సెల్స్ కల్చర్ చేసి ఆ శాంపిల్ని మనకి మళ్ళీ బ్యాక్ హాస్పిటల్కి వాళ్ళు పంపిస్తారు. సో పేషెంట్ని స్టేజ్ 2లో ఎక్కడైతే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అది అక్కడ చిన్న ఓపెన్ చేసి ఒక ఫైబ్రిన్ గ్లూ తోటి ఆ కార్టిలేజ్ సెల్స్ని మనం ప్లాస్టర్ చేస్తామన్నమాట. సో అక్కడ ఏదైతే గ్రో అయిన సెల్స్, ఆ సెల్స్ని మనం అక్కడ స్టిక్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అక్కడ డైరెక్ట్ సెల్సే మనం స్టిక్ చేసాం కాబట్టి అక్కడ అంతా కార్టిలేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ పద్ధతి ద్వారా కొన్ని ఇండికేషన్స్, అందరి పేషెంట్స్కి కాదండి, కొన్ని ఇండికేషన్స్కి కొంతమందికి మేము ఈ పద్ధతి ద్వారా వాళ్ళకి కార్టిలేజ్ మళ్ళీ తిరిగి రీగ్రో చేస్తున్నాం, రీప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ రిజల్ట్స్ ఆర్ వండర్ఫుల్, రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ పెద్దవాళ్ళు ఉంటారు, ఈ 45, 55, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది మొత్తం జనరలైజ్డ్గా ఉంటుంది. అంటే ఒక దగ్గర ప్రాబ్లం ఉండదు అనమాట, మొత్తం కార్టిలేజ్ అంతా పైన కింద అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో వారికి ఈ ప్రొసీజర్ అయితే వర్తించదు, వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఫిజియోథెరపీ లాంటివి చేయించడం ద్వారా పెయిన్స్ తగ్గించవచ్చా? ఎస్, స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్స్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందని. ఇండైరెక్ట్గా ఏంటి, వాళ్ళ మజిల్స్ వీక్గా ఉన్నాయని అర్థం. సో మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ అని నేను అంటున్నాను, మీరు ఫిజియోథెరపీ అన్నారు, డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే పర్టికులర్గా ఆ నీ జాయింట్కి ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది అది చెప్తారు. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ మనం రిపీటెడ్గా చేసుకుంటే మినిమం 6 months 1 year చేసుకుంటా ఉంటే యాక్చువల్గా జీవితకాలం చేసుకుంటా ఉన్నంత వరకు కూడా నొప్పులు అయితే డెఫినెట్గా తగ్గుతాయి. సో ఈ ఆర్థరైటిస్ ఎర్లీగా స్టార్ట్ అయినా 40-45 ఇయర్స్లో ఈ ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే మేము చూస్తున్న దాని ప్రకారం మందుల కన్నా ఈ ఎక్సర్సైజెస్ అనేది బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ఆర్థరైటిస్ ఎర్లీగా ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఈ మజిల్స్ వీక్ అవటం వల్లే. సో ఈ మజిల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం వల్ల డెఫినెట్గా అయితే నీ జాయింట్ పెయిన్స్ అయితే తగ్గుతాయి ఇఫ్ ఇట్ ఈస్ ఆర్థరైటిస్.